హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణలో రైతు భరోసా గురించి ఒక వార్త రాశారు. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టేనా? లేనట్లే. స్పష్టంగా అర్థమవుతుంది. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టేనా కాదు. రైతు భరోసా అప్పటి వరకు లేనట్లేనా? అప్పటి వరకు అంటే ఎన్నికల వరకు. ఏ ఎన్నికలు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రైతు భరోసా ఆపారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్రాంతి కంటే ముందు డిసెంబర్ లాస్ట్ వీక్లో లీకులు చేశారు. సంక్రాంతికి రైతు భరోసా స్పందన చూశారు ప్రజల్లో. దాని తర్వాత అప్పుడు ఎందుకు చేశారంటే సంక్రాంతి రైతు భరోసా అంటే సంక్రాంతి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని చూశారు. సర్పంచ్ ఎన్నికల డిసెంబరు 11, 14, 17 3 దఫాలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చిన సీట్లు, సర్పంచ్ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్సు చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎంపీటీ, జెడ్పీటీసీకి ఎన్నికలకు పోతే సింబల్తో జరిగే ఎన్నికలు. ఇది కారు గుర్తు సింబల్ ఎఫెక్ట్ పడి ఇప్పటికే బీఆర్ఎస్కి సింబల్ లేకపోతే నిన్న వచ్చినాయి. దాదాపు 3500 సర్పంచులు గెలిచారు. ఈ ఎఫెక్ట్ పడితే కాదు దాన్ని పోస్ట్ పోన్ చేద్దాం ఏదో ఒక రకంగాని ఆలోచన వచ్చింది. పోస్ట్ పోన్ చేయకముందు వచ్చిన ఆలోచన సంక్రాంతికి ముందు భరోసా ఇవ్వాలని. ఇక లేదు ఎన్నికలు పోస్ట్ పోన్ అయింది కాబట్టి భరోసా కూడా పోస్ట్ పోన్ అయింది. దాని గురించి ఎవరు మాట్లాడలే. మొన్న మేడారంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో వస్తుంది అనుకున్నారు వాస్తవంగా రైతు భరోసా గురించి ఏమన్నా చెప్తారని. ఎందుకు చెప్తారు ఇప్పుడు? చెప్పరు. ఇక దాన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీని పక్కన పెట్టారు. దాంతోపాటు రైతు భరోసాను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకి రేపో మాపో నోటిఫికేషను ఇవ్వబోతారు షెడ్యూలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 1 వరకు దావోస్ నుంచి రిటర్న్ రాడు. కాబట్టి ఈ మధ్యలో రైతు భరోసా వచ్చే అవకాశం లేదు. ఈలోపే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికల కోడ్ వస్తుంది. ఇక ఆ కోడ్ ముగిసే వరకు నాకు తెలిసి ఫిబ్రవరి 20 వరకు కోడ్ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 20 తర్వాత మళ్ళా దాంట్లో వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్, దాంట్లో వచ్చిన మెరిట్స్, డిమెరిట్స్ చూసుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఎన్నికలకు పోవాలా లేదా అనేది చూసుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పోవాలనుకుంటున్నారో దానికంటే ఒక 10-15 రోజుల ముందు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేటట్టు చేస్తారు. అంటే కేసీఆర్ పెట్టిన రైతు బంధు రైతులకు పెట్టుబడుల టైంలో పెట్టుబడి సాయం కింద ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న రైతు బంధు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న రైతు బంధు ఓట్లకి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఓట్లు కొనుక్కోవడానికి ఓట్ల సీజన్లో ఇస్తున్నట్టుంది. ఇది ఓట్ల సీజన్ కోసం పెట్టిన స్కీమ్ కాదు, రైతుల సీజన్ కోసం, రైతు పంటల సీజన్ కోసం పెట్టిన పెట్టుబడి. అది కాస్త మొత్తం మార్చి పారేశారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన పేరు చెబుతూ రైతు పాలన అని చెబుతూ రైతులకు అవసరం వచ్చినప్పుడు మీరు రైతు భరోసా ఇస్తారా? మీకు అవసరం వచ్చినప్పుడు రాజకీయ భరోసా కోసం ఇది రైతు భరోసా కాస్త రాజకీయ భరోసా కింద అయింది. రాజకీయ పార్టీలకి ప్రభుత్వం డబ్బులతో ఓట్లు కొనుక్కునే కార్యక్రమానికి ఒక రాజకీయ భరోసా కింద పార్టీలకి అవకాశం లెక్క వాడుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నామని అప్పుడు జూన్లో హడావుడిగా 9 రోజుల్లో 9,000 కోట్లు వేశారు. సరే ఈ అనివార్య కారణాల వల్ల రకరకాల కారణాలతోనే రిజర్వేషన్ల వల్ల వాయిదాలు పడ్డాయి. డిసెంబర్లో ఇవ్వాలి, డిసెంబర్లో వేయలేదు, ఎన్నికలకు పోయారు. ఎన్నికలు అయిన తర్వాత వేస్తారేమో అనుకున్నారు. దాని గురించి గమ్మత్తు ఏంటంటే అటు బీఆర్ఎస్ కూడా మాట్లాడలే. బీఆర్ఎస్ పార్టీ కూడా రైతు భరోసా అయిందని గట్టిగా మాట్లాడలే. వాళ్ళ బాధ ఏంది? ఇప్పుడు మనం ఎయ్యి అంటే ఎన్నికల టైంలో ఇస్తే ఎన్నికలు పెట్టి ఓట్లు డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు అయితే అని చెప్పి ఇది వాస్తవం. అప్పటి వరకు రైతు భరోసా లేనట్టే. ఎప్పటి వరకు అంటే ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు ఇది రైతు భరోసా కాస్త రాజకీయ భరోసా అయింది రాజకీయ పార్టీలకి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ట్రాఫిక్ చలాన్లపై బెదిరించొద్దు, అక్కడికక్కడే చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు, వాహనం తాళం చెవిని గుంజుకోవద్దు, చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలి, అప్పటికే కట్టకపోతే ప్రాసిక్యూట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది నిన్న. హైకోర్టులో ఒక పిటిషన్ వేసిన ట్రాఫిక్ చలాన్ల పైన. ఎంత ఘోరం అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఈ మంత్ ఎండ్ వస్తుందంటే చాలు ఎక్కడ పడితే అక్కడ, ఏ గల్లీలు పడితే ఆ గల్లీ, మెయిన్ రోడ్లు పడితే మెయిన్ రోడ్డు, ట్రాఫిక్ ఉందా లేదా, ప్రజలు ఇబ్బంది పడతారా లేదు చూడరు. హైదరాబాద్లో స్పెసిఫిక్గా ఇక ఆపటమే. ఒక 10 మంది ఉంటారు, ఒక ముఠా లెక్క తయారై వస్తారు పోలీసులు. ఫటా పోయే బండిని వచ్చే బండిని ఆపుతూ ఉంటారు. ఆపటం, తాళాలు గుంజుకోవడం, ఏం మాట్లాడేది ఉండదు. మొత్తం ఒక దౌర్జన్యపూరితంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి. ఒక ప్రొసీజర్ ఉంటుంది, చలాన్ వసూలు చేసే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కారు.
తాళం తీసుకోవడం చలాన్ ఉంది నీ బండి పైన కట్టి తీసుకెళ్ళు బండి, లేదంటే బండి అక్కడ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. దీనిపైన కోర్టుకి వెళ్ళిండు ఒక అతను. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, జియో నెంబర్ 108 అని ఉంది, 2011, 12లో తీశారు. దాని ప్రకారం ఈ చలాన్లు వేస్తూ ఉంటారు. అసలు ఆ జియో నెంబర్ 108 జియో తీశారు, కానీ అప్పుడు ప్రభుత్వం దాన్ని నోటిఫై కాలే. నోటిఫై కానీ జియోని అమలు చేస్తారు ఇప్పుడు. అదొక పెద్ద తప్పు. దాన్ని నిన్న గవర్నమెంట్ ప్లేడరే ఒప్పుకున్నాడు, నోటిఫై కాలేదు, వాస్తవమే అదని. దానిపైన చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు చలాన్ల కోసం బలవంతంగా వాహనదారులను బెదిరించొద్దు, వాహనాలను కస్టడీలోకి తీసుకోవద్దు. ఏదైనా మీకు నిజంగానే చలాన్లు ఉంటే వాళ్ళపైన కోర్టులో పిటిషన్ వేయండి. ఫలానా వ్యక్తి చలాన్ కట్టట్లేదంటే కోర్టు నుంచి నోటీస్ ఇచ్చి, కోర్టు నుంచి పిలిపించి దాన్ని రికవరీ చేసే ప్రయత్నం ఒక లీగల్ ప్రొసీజర్లో జరగాలి తప్ప అడ్డగోలుగా మీకు నచ్చినట్టు చేస్తుంటే కుదరదు అని చెప్పారు. ఇప్పటివరకు ఎవరైనా హైదరాబాద్లో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో బాగుంటుంది ఇది. మంత్ ఎండ్ వచ్చిందంటే చాలు వాళ్ళు టార్గెట్లు పెడతారా ఏం తెలియదు, కానీ ఆ టార్గెట్ల కోసం ప్రజల్ని సతాయించి ఇబ్బంది పెడతారు. ఇక దీనిపైన ఈ మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడండి. ఆయన మరి ప్రజాపాలన అంటారు, వాళ్ళదేం ప్రజాపాలన నాకు అర్థం కాదు. వాహనాల చలానాలకు సంబంధించి ఆటోమేటిక్గా డెబిట్ అయ్యేటట్లు మీరు పెట్టండి. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని అకౌంట్ని లింక్ చేసి పెట్టండి. మనం ఇక్కడ ఫోటో తీసి చలానా వేసినామంటే ఆటోమేటిక్గా డెబిట్ అయ్యేటట్టు. మీ జాగిరా ఇది. ఒకవైపు కోర్టు ఏం చెబుతుంది, హైకోర్టే క్లియర్గా చెప్తుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, రికవరీ చేసే ప్రొసీజరు. దానికి సంబంధించి చలానం పెండింగ్ ఉంటే దానికి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి తీసుకోవాలి. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఆటోమేటిక్ డెబిట్ వాహనదారులను, మిడిల్ క్లాస్ పీపుల్ను అంత కట్టడి చేసేవాళ్ళైతే అనేక మంది పరిశ్రమల పేరుతోని, పెట్టుబడుల పేరుతోని భూములు తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర. బ్యాంకులలో వేల కోట్లు, వందల కోట్ల లోన్లు తీసుకున్నారు. ఒక్కడు కట్టట్లే, రికవరీ చేయవు, ఆటోమేటిక్ డెబిట్ పెట్టి. టోల్ గేట్లు కాడ రోడ్లు వేసిన అని టోల్ గేట్లు పెట్టుకునే ఆ రోడ్డు కాంట్రాక్టరు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు టోల్ గేట్లు వసూలు చేసుకునేది ఉంటే కరెక్ట్గా ఎండ్ అవుతుందంటే కోర్టుకు పోయి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోండి. వీళ్ళ దోపిడికి మీరు సహకరిస్తారు. ఆటోమేటిక్ డెబిట్ పెట్టాలట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకి చెంప పెట్టింది సుప్రీం హైకోర్టు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో వాహనదారులను ఆపొద్దు. ఇక అట్లంటే వాహనాలు అడ్డగోలుకు పోవచ్చా, చలాన్ లేదు, వేయాలి. ఎవడొద్దన్నాడు ఏమని, వేయొద్దని. వేసిన దాన్ని రికవరీ చేసేదానికి ఒక పద్ధతి ఉంది, దాన్ని పాటించాలి. ఇప్పుడు కేసులు ఉంటాయి, కేసునికి ఒక పద్ధతి ఉంటుంది. సపోజ్ రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే 2015లో ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా వీడియోలో కనపడుతుండే బ్యాగ్ కనపడితే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్సీ దగ్గర మాట్లాడిండు, అదంతా ఉంది. ఇక డైరెక్ట్ నీకు వీడియో ఉంది కాబట్టి తీసిపోయి మేము శిక్షిస్తామంటే కోర్టుకు కుదరదు. కోర్టుకు ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి 2015 నుంచి 2026కి వచ్చినాం, 11 సంవత్సరాలైనా కేసు అక్కడే ఉంది, ముందుకు పోవట్లే. ప్రొసీజర్ ఫాలో అవుతారు కదా. డైరెక్ట్గా వీడియో ఉంది, ఆడియో ఉంది, నిజంగానే చేస్తే చేయొచ్చు, ఇన్వెస్టిగేషనో లేకపోతే ఇంకోటో ప్రాసిక్యూషన్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లోపల పెట్టచ్చు. పెట్టలేదు, మరి కేసు నడుతూనే ఉంది కదా. అంటే మీ కేసులకి మీరు చేసే తప్పులకైతేనేమో ప్రొసీజర్ ఫాలో కాదు. సిఆర్పిసిలు, సిపిసిలు, బిఎన్ఎస్ఎస్లు, బిఎన్ఎస్లు. సామాన్య ప్రజల కాడికి వచ్చేటాలకు ఆటోమేటిక్గా ఆటో డెబిట్ పెట్టాలి అకౌంట్లకి. దీనిపైన నిన్న హైకోర్టు అయితే చాలా కీలకంగా చెప్పింది. రైట్. రైట్, ఈనాడు చూద్దాం. మీ పైన నిఘా ఉంచారు తెలుసా, రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. పలు ప్రశ్నలకు తెలియదని నమ్మనని సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి. దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ఆయన మరోసారి విచారణకు పిలవాలని సిట్టు నిర్ణయం. ఇది అసలు తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పైన, లేదా ఈ కార్ రేస్ పైన, మేడిగడ్డ పైన, లేదా విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం పైన, విద్యుత్ కొనుగోళ్ల పైన వేసిన కేసులు చూస్తే చాలా పెద్ద జోకు లెక్క అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడో ఒకసారి నోటీస్ ఇస్తారు, ఎందుకు ఇస్తారో తెలియదు. ఆ నోటీస్ కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, క్యాడరు, మంచి జోషు, టీవీలలో ప్రచారం. వీళ్ళకి ప్రచారం చేయడానికి మీరు నోటీసులు ఇస్తున్నారా, నిజంగానే తప్పును తీయడానికి ఇస్తున్నారా అర్థం కావట్లేదు. ఇప్పుడు హరీష్ రావుని ఎలివేట్ చేయడానికి నోటీస్ ఇచ్చినట్టుంది. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావా, ఎవరు నెంబర్ 1 ఎవరు నెంబర్ 2 అనే దాంట్లో నెంబర్ 1 హరీష్ రావే అనే ఒక రికగ్నేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి నోటీసులు ఇచ్చినట్టుంది తప్ప ఆ తప్పునేది తీయటానికి ఇచ్చినట్లేదు.
ఆల్రెడీ సిద్దిపేటలో చక్రాధర గౌడ్‌కి సంబంధించిన ఒక కేసులో ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకి సంబంధం లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినాయి. మళ్ళీ అదే ఫోన్ ట్యాపింగ్ పైన ఇంకో కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పిఎస్‌లో రిజిస్టర్ చేసి ఒక ఎఫ్ఐఆర్ క్వాష్ అయింది. ఇంకొక ఎఫ్ఐఆర్ చేసి నోటీస్ ఇచ్చి సాక్షిగా పిలుస్తాను అన్నారు. 7:30 గంటల పాటు ఒక సాక్షిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏం 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 కనిపెట్టారు? అంటే పిలిచి వాళ్ళకి ఫోన్లు ఎందుకు చేసినావు? ఎవరికి? ఎవరైతే దాంట్లో ప్రణీత్ రావు మిగతా వాళ్ళు ఉన్నారు కదా! ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వాళ్ళకి ఫోన్లు ఎందుకు చేసినావు? ఎందుకు చేసినావు అంటే ఆయన చెప్తాడు. లేదంటే పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో స్టేట్మెంట్‌లో పెద్దాయన అన్నారు, బిగ్ బాస్ అన్నారు. ఆ బిగ్ బాస్ ఎవరు? ఆ చెప్పినోడికి తెలుతది. ఈయనకేం తెలుతది అంటే సింపుల్ కదా! మీకు చెప్పినోడెవడు వాడిని అడగండి. నన్నెందుకు అడుగుతారు? పెద్దాయన ఎవరు నాకేం తెలుసు అంటాడు. ఇప్పుడు ఆయన నాకు ఫోన్ ట్యాపింగ్ సంబంధమే లేదాయన. పెద్దాయన ఎవరో చెప్తే అయిపాయే. నాకు సంబంధం ఉందని ఒప్పుకున్నట్టే కదా! ఏం లాజిక్ ఏమైనా ఉందా అసలు అడిగే దాంట్లో? మళ్ళా సిట్టు చీఫు సజ్జనార్ గారు మళ్ళా పిలుస్తాం అంటాడు. ఇంక ఆయన గమ్మత్తుగా మాట్లాడతాను ఈ మధ్య. మొన్న ఆ మధ్య ఎన్టీవీ రిపోర్టర్లని, జర్నలిస్టులని అరెస్ట్ చేసినప్పుడు, అవును నోటీసులు ఎందుకు ఇస్తాం మేము పిలిస్తే రావాల్సిందే ఏదో రాజు అన్నట్టు ఆయన. ఆయన మనం రాజరికంలో ఉన్నట్టు ఆయన రాజ్యానికి రాజు అన్నట్టు. దానికి ఒక ప్రొసీజర్ ఉండదా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు. ఒక నగరానికి సిపిగా చేస్తారు. గతంలో చేశారు, అనుభవం ఉంది. కనీసం ఒక ప్రొసీజర్ ఉంటుందని తెలదా? నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి పిలవాలి. నోటీస్ ఇవ్వం. నోటీస్ ఇవ్వాలని రూల్ ఏముంది? అంటే హైకోర్టు చెప్పింది. హైకోర్టు, సుప్రీంకోర్టు చెబుతూనే చట్టం ఉంది. మీరు ఎంత అయితే అహంభావంతో నోటీస్ ఇవ్వం, మేము పిలిస్తే రావాల్సింది, ఎవరిని పిలిచినా రావాలి, రాకపోతే ఎత్తకొస్తాం, అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. గంటలలోనే రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ అయింది. మీ డొల్లతనం ఆడ బయటపడది. అసలు ఆడ కంప్లైంట్ ఎవడు? కంప్లైంట్ చేసింది ఎవరు? విక్టిమ్ ఎవరు? విక్టిమ్ స్టేట్మెంట్ ఏది? ఇది ఎట్లా కేసు అయిద్దని రిజెక్ట్ చేసి దొబ్బింది. పరువు బాయ్. మరి అది రాక మళ్ళా పిలుస్తామంటండి. ఏది పిలిచి హరీష్ రావుని హీరోని చేస్తారా మీరు? చెప్పిండా రేవంత్ రెడ్డి గారు? హరీష్ రావుని ఏదో ఒక రకంగా మనం ఎలివేట్ చేయాలి, కేటీఆర్‌ని తగ్గించాలంటే హరీష్ రావుని హైప్ చేయాలి, హైప్ చేయడం కోసం నోటీసులు ఇచ్చినట్టు ఉంది తప్ప దాంట్లో ఏదో తీయటానికి తీసినట్టు లేదు. ఇప్పటికే వాళ్ళు అసలు బీఆర్ఎస్ వాళ్ళు విసిగి చెందుతున్నారు. ఈ కేసులు ఏందని ఏదో ఒకటి తీస్తే బాగు మమ్మల్ని లోపటేయటమా, బయట వచ్చటమా, ఊకి ఈ నోటీసులు ఏంది, టెన్షన్ ఏంది, కథ ఏంది, ప్రతిసారి టీవీ వాళ్ళు రావటం ఏంది, మాట్లాడటం ఏంది, ప్రెస్ మీట్లు ఏంది, టైం వేస్ట్ ముచ్చట. వాళ్ళకి రైతు బంధు వేయడానికి అవసరం లేనప్పుడు డైవర్షన్ చేయటం, లేదా ఏదైనా ఓట్లు వస్తే డైవర్షన్ చేయడానికి వాడుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. ఇది వాళ్ళకెందుకు ఫోన్లు చేసినావు, వీళ్ళకెందుకు ఫోన్లు చేసినావు అంటే ఆయన చెప్తాడు. చిన్నపిల్లగాడు చెప్పడానికి 10 ఏళ్ళు మంత్రి చేశా, అంత ఈజీగా ఒప్పుకుంటాడు. 23 తర్వాత పురపాలక ఎన్నికల షెడ్యూల్ వస్తుందట. రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం చేస్తుందట. ఏదో మొత్తానికి లోపట చర్చలు బాగా జరుగుతున్నాయి. వాస్తవంగా ఇదిగో రేపు, ఇదిగో మాపు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఫారెన్ పోయేదానికంటే ముందే షెడ్యూల్ వస్తున్నారు. మళ్ళీ 23కి పోయింది. 23 కూడా క్లారిటీ లేదు. లేదంటే ఆయన వచ్చిన తర్వాత వేస్తారా షెడ్యూల్ తెలియదు. కానీ షెడ్యూల్ 23 తర్వాత వచ్చే అవకాశం ఉందట. రైట్, సాక్షి చూద్దాం. రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాయి, ఎన్ని సీట్లు వేసినా భయపడేది లేదు. మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం బావమరిది బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే నోటీసులు. కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఎన్ని కేసులు వేసినా, ఎన్ని సీట్లు వేసినా భయపడి వాళ్ళు మీరెందుకు భయపడతారు? రాజకీయ నాయకులు అని భయపడతాడు. కేసులు ఎన్ని అయితే వాళ్ళకి నయం. ఇంకది వాళ్ళకి ఎన్ని కేసులు అయ్యి ఎన్ని నోటీసులు వస్తే అంత పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళు ఎంత వాస్తవంగా సామాన్యులు మామూలుగా పబ్లిక్ అయితే ఏమనుకుంటారు, కేసు అయింది, పోలీస్ స్టేషన్ అయిందంటే అవమానంగా ఫీల్ అవుతారు. పోలీస్ స్టేషన్కి పోవాలట, ఇన్వెస్టిగేషన్కి పిలిచారంటే అవమానంగా ఫీల్ అవుతారు. అది ఎవరికి తెలియకుండా సీక్రెట్కి పోయి అటెండ్ అయ్యి వస్తూ ఉంటారు. వీళ్ళు ఓపెన్గా మీడియాలను పెట్టుకొని పిలుచుకొని దానిపైన మళ్ళీ డిబేట్లు, ప్రెస్ మీట్లు చాలా సంతోషంగా నవ్వుకుంటా ఒక ర్యాలీగా, ఒక విజయోత్సవ ర్యాలీ లెక్క ఉంది. నోటీస్ వస్తే ఈరోజు రాజకీయ నాయకులకి మీరు భయపడతారు. అది ఏ పార్టీ అయినా. రాజకీయ నాయకులకి పోలీస్ కేసులు అయితే, నోటీసులు వస్తే, తప్పులు చేసినందుకు కేసులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. చట్టాలను అడ్డం పెట్టుకొని పబ్లిసిటీ వాడుకొని దాన్ని కూడా ఒక రాజకీయ చట్టంలో బిగించి రాజకీయానికి వాడుకునే పరిస్థితికి వచ్చింది. ఎవడన్నా బాధపడుతుంటా రాజకీయ నాయకుడు నాకు కేసు అయింది ఎట్లా అని టెన్షన్ పడ్డోడు లేడు. జైలుకి పోయి రావడానికి కూడా ఒక ఫ్యాషన్ కింద తీసుకుంటున్నారు. జైలుకి పోతే ఒక తప్పు చేసి జైలుకి పోయి బయటకు వస్తే బెయిల్ మీద దానికి ర్యాలీలు, పూలదండలు, బోక్యాలు, దానికి పెద్ద ఎత్తున నినాదాలు, స్లోగన్సు ఇవి ఇచ్చే పరిస్థితి కార్యకర్తలు ప్రజల్లో వచ్చింది. ఇక అసలు వ్యవస్థని అంటే ఎటు తీసుకెళ్తాను అనేది దీన్ని బట్టి అర్థమైంది. నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడిన ఎన్ని సీట్లు వేసినా అంటున్నాను.
రైట్. రాహుల్తో బాబు రాజకీయం, టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెల కోల్చాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్న రాజకీయ వర్గాలు. బాబుతో క్లోజ్డ్ రూమ్ మీటింగు ద్వారా రాయలసీమ లిఫ్ట్ను ఆపించడాన్ని గతంలో రేవంత్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండానే రేవంత్ అలా మాట్లాడడం సాధ్యం కాదంటున్న విశ్లేషకులు. బాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్తో రహస్య కాపురం ఏంటని బీజేపీ వర్గాల ఆగ్రహం. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్ ఏపీ గురించి కనీసం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విమర్శలు, విస్మయం. రాజకీయం అంటే రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు గారు రహస్య రాజకీయం చేస్తానని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఖమ్మంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, డిప్యూటీ సీఎం అంతా ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీ జెండాలు ఎలిసినాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఆయన జనవరి 18 రోజు కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాట్లాడాడు. ఈరోజు చాలా విషాదకరమైన రోజు, ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు అని మాట్లాడుతూ ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు ఎప్పుడంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరెళ్ళి బీఆర్ఎస్ దిమ్మెల కూల్చండి, కూల్చిన రోజు ఎన్టీఆర్కి ఘనమైన నివాళి. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పతనం చేయాలని చూసిండు కేసీఆర్ బీఆర్ఎస్. కాబట్టి ఆ పార్టీ దిమ్మెల్ని కూల్చండి, మొత్తం 100 మీటర్ల లోతులో పాతి పెట్టండి అన్నాడు. అక్కడున్న ఆ డయాస్ మీద ఉన్న మంత్రులు, కింద ఉన్న కార్యకర్తలు, ప్రజలు, మీడియా ఒక సెకండ్ పాటు ఏమో అర్థం కాలే. ఏనేంటి ఇది మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఎందుకు ఉంటారు, వాళ్ళకి ఎందుకు పిలిపిస్తాడు, ఏంది ఏ పార్టీ, ఏంది కాంగ్రెసా తెలుగుదేశమా? నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ స్థాయిలో ఎప్పుడు దిమ్మెల కోల్చండి అలా బీఆర్ఎస్ని. నిజంగా పతనం చేయాలని చూడొచ్చు, నిజంగా చేయాలని చూసినా దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆంధ్ర పార్టీ అనే ముద్ర తెలుగుదేశం పార్టీని పతనం చేయాలని చూస్తారు, తరిమి కొట్టాలని చూస్తారు, దాంట్లో తప్పు లేదు. సరే, అది రాజకీయంగా ప్రజలు చూసుకుంటారు, ఆయన తరమాలని తరమరు ప్రజలు. కానీ దిమ్మెల కూల్చండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల కూల్చండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించలే ఇప్పుడు బహిరంగంగా. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రకటించలే, కానీ రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఆయన చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడలు, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఒక మంత్రి మాట్లాడే మాటలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి తెలంగాణ ముఖ్యమంత్రిగా. మరి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికో రాహుల్ గాంధీకో తెలవకుండా మాట్లాడి ఉంటాడా? ఇక ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షం. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒక పార్టీ కోసం పార్టీ కార్యకర్తలకు సూచన చేస్తూ ఇంకో పార్టీ దిమ్మెల కూల్చండి, మీ పార్టీని బతికించుకోండి అని చెప్పిండు. అంటే మరి రాహుల్ గాంధీ ఎందుకు కూరుకుంటుండు? రాహుల్ గాంధీకి తెలియదా? కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా అంటే తెలుసు, తెలవకుండా ఉండదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటని నిమిషాలలో మెయిల్ రూపంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరవేసే ఒక మెకానిజం కాంగ్రెస్ పార్టీలో ఉంది, తెలిసిద్ది. దీన్ని బట్టి ఏంటంటే రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి రహస్య ఒప్పందం ఏదో ఉంది. అందుకే ఈ మాటలు ఆయన మాట్లాడిన అధిష్టానం నుంచి వార్నింగ్ లేదు, హెచ్చరిక లేదు, కనీసం క్లాస్ బ్రేక్ లేదు. అంటే దీని అర్థం అదే అనేది ఒక చర్చ. ఇంకోటి ఈవీఎంల పైన, ఓట్ చోరీ పైన, పెద్ద ఎత్తున సర్ పైన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈవీఎంల పైన, ఆరోపణల పైన, సర్ పైన, ఓట్ల చోరీ పైన ఎక్కడ మాట్లాడలే ఆయన. ఎన్డీఏ కూటమిని విమర్శిస్తాడు, ఎన్డీఏ కూటమిని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లే. దీన్ని బట్టి రాహుల్ గాంధీతోని చంద్రబాబు నాయుడు గారు రహస్య రాజకీయాలు చేస్తాడు. ఎందుకంటే రేపు ఒకవేళ ఏదైనా ఎన్డీఏ కూటమి పోయింది, అధికారం పోతే వచ్చేది మళ్ళీ యూపీఏ కాబట్టి దాన్ని మనం చేతులు పట్టుకుంటే ఈడీలు, సిబిఐల నుంచి తప్పించుకోవచ్చు. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి రెండు వైపులా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ దానికోసం ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా పావుగా వాడుకుంటున్నాడని దాన్ని బట్టి అర్థమవుతుంది.